పిల్లల్లో పైశాచికత్వం పెట్టరేగిపోతుంది. చిన్నప్పటి నుంచి క్రూరంగా తయారవుతున్నారు. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో జరిగిన ఇన్సిడెంట్ అందరినీ కలవరపరిచింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో 10వ తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు పైశాచికత్వం ప్రదర్శించారు. ఐరన్ బాక్స్ తో పొట్ట చేతులపై విచక్షణ రహితంగా వాతలు పెట్టారు. 10 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. కోనసీమ జిల్లా మల్కీపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి రాజమండ్రిలోని శ్రీ చైతన్య స్కూల్లోని హాస్టల్లో ఉంటున్నాడు. తన బిడ్డను చూసేందుకు వచ్చిన తల్లి కుమారుడి పరిస్థితి చూసి ఒక్కసారిగా ఆవేదనకు గురైంది. విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారని బాధితుడు తల్లికి చెప్పాడు. ప్రస్తుతం బాధితుడు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లి లక్ష్మీకుమారి డిమాండ్ చేశారు. నా పేరు గుర్రమించన్ ప్రసాద్. నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. అక్కడ ఒక లాస్ట్ సండే, నేను 10వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అడ్డు తిరిగి చూడమన్నారు. చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు. నా బ్యాగ్ లో పెట్టి ఆ రోజంతా నా బ్యాగ్ లోనే ఉంది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టేమన్నాడు, పెట్టేశాను. ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. వీడు ఉన్నారు సార్ మాతోటి, వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్టల్ ప్రిన్సిపల్ సార్కి, వీళ్ళు నాకు కనబడలేదు సార్ అని. తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నిజం ఒప్పేసుకున్నాను, వాళ్ళిద్దరే పీకర్ సార్ అని. ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి, ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ ఎట్టేసి, ఇంకోసారి అయినా చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి, పొట్ట మీద ఐరన్ బాక్స్ ఎట్టి, చేతి మీద కూడా ఐరన్ బాక్స్ ఎట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు. ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు. నిన్న మా మదర్ వస్తే చేతులు చూశారు. ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను. ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను, హాట్ వాటర్ కాలింది అని అబద్ధం చెప్పి. దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ కూడా నా పొట్ట మీద గాయం మీద రాసుకున్నాను. దానికి ఏ ఆయింట్మెంట్ ఇవ్వలేదు, అది ఎవరికి చూపించలేదు. నేనైతే చాలా సెప్టిక్ అయిపోయి మా మదర్ చూసేటప్పటికి చాలా దారుణంగా ఉందని ఇంటికి తీసుకుని వచ్చేసారు. హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చి అన్ని రాయించుకుని వెళ్ళారు. ఇలా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు నన్ను ఇద్దరు పిల్లలు సీసీ కెమెరా అంటండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లడు బ్యాగ్ లో పెట్టేశారంటే లాగేసి, ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడు కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంట. వీడు కూడా అన్నాడంట వాళ్ళు లేరనేసి అబద్ధం చెప్పాను మమ్మీ అనేసి అన్నాడు. ఎందుకు చెప్పావు అనేసి నేను అడిగితే లేదు మమ్మీ వాళ్ళు అలా చెప్పమన్నారు. తర్వాత సార్ వాళ్ళు పంపించేసి నువ్వు అబద్ధం చెప్పవురా, నువ్వు అన్ని మంచిగా నిజంగానే చెప్తావు అనేసి, నువ్వు టాపర్ కదరా బాగా చదువుతావు అనేసి సార్ పిలిచి అడిగితే అప్పుడు చెప్పాడంటే నిజం వాళ్ళే తీసేశారండి, నా బ్యాగ్ లో పెట్టేశారు, సీసీ కెమెరాలో చెప్పొద్దన్నారని చెప్పారంట. ఆ మధ్యాహ్నం వెళ్ళి వెంటనే బాబుని ఒక పిల్లోడైతే పట్టేసుకుని చేతులు ఇలా మంచం మీద పడేసేసి చేతులు పట్టేసుకుని అప్పుడు ఐరన్ బాక్స్ కాల్ చేసి హాస్టల్ రూమ్ లో ఓ చేతి మీద ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ ఎడుతున్నాడంట, మళ్ళీ ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ పొట్ట మీద పెట్టారంట. ఇదే చూసావు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరికైనా క్లాస్ లో గానీ టీచర్స్ గానీ ఎవరికైనా చెప్పావా మరి ఇంకోలాగా ఉంటుంది పనిష్మెంట్ అన్నారంట. మళ్ళీ తర్వాత ఇంకొక అబ్బాయి అయితే బాబు అయితే పరిగెలెట్టేస్తున్నాడంట. మరి ఇంకో అబ్బాయి అయితే కర్రట్టుకు వచ్చి కాళ్ళు పాదాల మీద కొట్టేశాడంట. తర్వాత ఏమో వెనకాల కూడా కొట్టేశాడంట, కాళ్ళ మీద ఒక కర్రట్టుకు వచ్చేసి గట్టిగా కొట్టేశారంటండి. బాబు ఊపిరి రాకుండా కూడా గుడ్లు కూడా కుక్కేశారంట. అలా కొట్టేసి ఆ తర్వాత వాళ్ళే సార్ వచ్చాడు అనిపించుకుని వెంటనే టీ షర్ట్ వేసేసి నువ్వు అవతలకి తిరిగి కూర్చో, సార్కి చూపించుకో, ఏమి చెప్పకు, ఏమైనా చెప్పావంటే నిన్నేం చేస్తామో మాకే తెలీదు
నిన్నే మరి ఒకలాగుంటది, ఇప్పుడు చూసావు, మరి ఇంకోటి తర్వాత వేరే విధంగా చూస్తావు అనేసి నా పిల్లోడిని ఇలా చేసేసారండి. నేను అది చూడకపోతే నా పిల్లోడు ఏమైపోయాడండి. నా పిల్లోడిని నేను కోల్పోదునండి. ఒక 3 months బ్యాకే మా హస్బెండ్ చనిపోయారండి. మేము చాలా బాధలో ఉన్నాము. ఇప్పుడు నా పిల్లోని చూస్తే ఇలా చేశారండి. మరి స్కూల్ యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. రైట్. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లలో విద్యార్థులు తోటి విద్యార్థికి ఐరన్ బాక్స్ తో వాతలో పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం అయితే స్థానికంగా సంచలనం రేపుతుంది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, ఈ విద్యార్థుల ప్రవర్తన అయితే సంచలనంగా మారింది, కలకలంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఈ సైకో ప్రవర్తన చూసారో, లేదంటే పైశాచికంగా ఇలా ప్రవర్తించి ఎక్కడ వెబ్ సిరీస్ లో చూసి నేర్చుకున్నారో, లేదంటే ఎవరైనా అడిగి తెలుసుకున్నారో కానీ ఒక విద్యార్థిని ఏదైతే హాస్టల్ గదిలోనే బంధించి కాళ్ళు చేతులపై ఐరన్ బాక్స్ తో కాల్చి, అదేవిధంగా నోట్లో పుట్టలు కుక్కి పైశాచికంగా ప్రవర్తించారు. ఇది కార్పొరేట్ కళాశాల, శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎవరైతే ఈ బాధితుడు ఉన్నాడో విన్సెంట్ ప్రసాద్, 16 ఏళ్ల విన్సెంట్ ప్రసాద్ ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్న ఇతని తల్లి లక్ష్మీ కుమారి వాళ్ళ కుమారుడిని ఇంటికి తీసుకురావడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు కూడా ఈ బాబు అంటే ఈ విన్సెంట్ ప్రసాద్ భయపడిపోయి ఈ నిజం కూడా చెప్పడం అదైతే చెప్పలేదు. తన ఒంటిపై వేణీళ్లు పడినాయని చెప్పి కూడా తల్లికి చెప్పడం జరిగింది. అయితే అనేక చోట్ల వేణీళ్లు పడినప్పుడు కాల్చిన గాయాలకి కూడా తేడా ఉంటుంది కాబట్టి అది గమనించిన తల్లి అనుమానం వచ్చి అడిగిన నేపథ్యంలో ఇది నిజం చెప్పడం జరిగింది. ఇందులో చూస్తే కనుక ఏదంటే ఒక ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది 10 రోజుల క్రితం. ఆ రోజు ఏదైతే హాస్టల్ శ్రీ చైతన్య మోరంపూడిలోనే మెయిన్ క్యాంపస్ ఉంది, మెయిన్ క్యాంపస్ లోనే హాస్టల్లోనే గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ విన్సెంట్ ప్రసాద్ చదువుతున్నాడు. 8th క్లాస్ లో అక్కడ జాయిన్ కావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆదివారం రోజు ఒక సీసీ కెమెరాను ఒక 2 విద్యార్థులు కూడా తీసివేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాను హాస్టల్లో పర్యవేక్షణ కోసం పెడతారు. అయితే ఆ సీసీ కెమెరాను తీసేసి ఈ బాబు విన్సెంట్ ప్రసాద్ బ్యాగ్ లో పెట్టినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ప్రిన్సిపాల్ వద్ద ఈ అబ్బాయి విన్సెంట్ ప్రసాద్ నిజం చెప్పడంతోనే ఈ మిగతా 2 విద్యార్థులు కూడా కక్ష పెంచుకుని ఇలా ప్రవర్తించారు. అదే రోజు సాయంత్రమే ఆ అబ్బాయిని హాస్టల్లోనే ఉంచి హాస్టల్ గదిలోనే ఇలా పైశాచికంగా ఐరన్ బాక్స్ కాల్చి వాతలు పెట్టారు. పొట్ట పైన, అదేవిధంగా చేతుల పెద్ద కాలు మీద వాతలు పట్టడం జరిగింది. అయితే ఈ విషయాన్ని బయటికి చెప్తే మాత్రం ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా చంపేస్తామన్నట్టుగా బెదిరించడంతో ఈ బాధితుడు ప్రసాద్ బయటికి చెప్పలేదు. అయితే అప్పటి నుంచి కూడా చూస్తే కనుక ఎవరికి చెప్పకుండా అలాగే ఉండిపోవడంతో ఆ బాధన పరిస్థితి కూడా అలాగే ఉన్నాడు. అయితే అతనికి అనారోగ్యంకి వచ్చిన నేపథ్యంలో తల్లికి ఈ విషయం తెలిసి అక్కడికి హాస్టల్కి వెళ్లిన క్రమంలో కూడా వీళ్ళకి వచ్చింది. లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి ఇందులో మరొక దురదృష్టకరమైన విషయం 3 నెలల క్రితమే ఈ బాబు ఒక తండ్రి చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ కళాశాలలో చదివితే ఏదైతే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి భావించి తల్లి అక్కడ అబ్బాయిని అక్కడ చదివిస్తుంది. అయితే చూస్తే కనుక హాస్టల్లో ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరో కూడా దీన్ని గమనించలేదని చెప్పి కూడా అర్థమవుతుంది. అయితే నిన్న ఇంటికి వచ్చిన తర్వాత నిన్న రాత్రి ఏదైతే శంకరగుప్తంలో ఈ బాధితుడు ఇంటికి రావడం జరిగింది. చైతన్య కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది అంతా కూడా వచ్చి వివరాలు కూడా తీసుకోవడన్నారు. అయితే ఇందులో చూస్తే కనుక ఈ 2 విద్యార్థుల పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం లేదు. ఎందుకంటే మైనర్లు కావడంతో వాళ్ళకి సంబంధించిన పేర్ల విషయాలు కానీ లేదంటే ఇతర దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే లేదు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో ఇదే విధంగా అక్కడ పర్యవేక్షణ కూడా లేదని కూడా అర్థమవుతుంది. 10వ తరగతి చదువుతున్న వాళ్లే ఎంత పైశాచికంగా ప్రవర్తించారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా షాక్ గురి చేస్తారు. రెస్పాండ్ అయిందా వరప్రసాద్ ఈ ఘటనకు సంబంధించి? అది 10 రోజుల నుంచి కూడా దాదాపుగా వాళ్ళు తెలిసి కొంతమంది సిబ్బంది ప్రిన్సిపాల్ కావచ్చు లేదా వార్డెన్స్ కావచ్చు తెలిసి గోప్యంగా ఉంచారో లేదంటే ఈ బాబు కూడా ఆ 2 విద్యార్థులు కూడా తను ఐరన్ బాక్స్ తో కాల్చినట్టుగా చెప్తే చంపేస్తారని చెప్పి బెదిరించిన నేపథ్యంలో ఆ విద్యార్థి కూడా చెప్పలేదన్నట్టుగా కూడా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఏదైతే అక్కడ కాలిన గాయాలన్నీ కూడా గమనించలేదని కూడా అర్థమవుతుంది. అయితే చూస్తే కనుక గత రాత్రి మాత్రం ఆ స్కూల్ చైతన్య స్కూల్ మోరంపూడి క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ప్రిన్సిపాల్ కావచ్చు వార్డెన్స్ వీళ్ళంతా కూడా వీళ్ళు తమ ఇంటికి వచ్చినట్టుగా కూడా బాధితుడి తల్లి చెప్తున్న పరిస్థితి, లక్ష్మీ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్
స్కూల్స్ లోనూ హాస్టల్స్ లోనూ చదివిస్తుంటే పిల్లల ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉంది అని చెప్పి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక మరి ఈ స్కూల్ యాజమాన్యం అంటే మరి మరోసారి ఘటనలు జరగకుండా చూస్తారా, లేదంటే ఆ ఇద్దరు విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. ప్రస్తుతానికైతే మాకు ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేస్తుంది. 10వ తరగతిలోనే అంటే ఒక హాస్టల్లో అంటే వార్డెన్స్ ఇంతమంది పర్యవేక్షణ ప్రముఖ కార్పొరేట్ స్కూల్లోనే ఇలా జరిగిందంటే ఇంకా పరిస్థితి ఏంటని చెప్పి కూడా తమ పిల్లలు హాస్టల్స్ లో చదువుతున్న తమ పిల్లలు ఎంతవరకు భద్రంగా ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే చూస్తే కనుక కార్పొరేట్ స్కూల్ హాస్టల్లో చదువుతున్న పిల్లలు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటి ఘటనలు చూసావు. కానీ తోటి విద్యార్థులే ఇంత పైశాచికంగా ప్రవర్తించి రూమ్ లోనే పెట్టి బంధించి ఏదైతే ఐరన్ బాక్స్ తో కాల్చినప్పటికీ కూడా అక్కడ సిబ్బంది గమనించలేకపోవడం అతను నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి కూడా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆ ఇద్దరు విద్యార్థుల పేర్లు అయితే అక్కడ కూడా గోప్యంగానే ఉంచారు. అయితే ఈ పిల్లడు ఈ విద్యార్థికి ఏర్పడిన పరిస్థితి మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు నన్ను ఇద్దరు పిల్లలు సీసీ కెమెరా అంటండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లడు బ్యాగ్ లో పెట్టేశారంటే లాగేసి ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడు కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంట. వీడు కూడా అన్నాడంట వాళ్ళు లేరనేసి అబద్ధం చెప్పాను మమ్మీ అనేసి అన్నాడు. ఎందుకు చెప్పావు అనేసి నేను అడిగితే లేదు మమ్మీ వాళ్ళు అలా చెప్పమన్నారు. తర్వాత సార్ వాళ్ళని పంపించేసి నువ్వు అబద్ధం చెప్పవురా, నువ్వు అన్ని మంచిగా నిజంగానే చెప్తావు అనేసి, నువ్వు టాపర్ కదరా బాగా చదువుతావు అనేసి సార్ పిలిచి అడిగితే అప్పుడు చెప్పాడంటండి నిజం. వాళ్ళే తీసేశారండి, నా బ్యాగ్ లో పెట్టేశారు, సీసీ కెమెరాలో చెప్పొద్దన్నారని చెప్పారంట. ఆ మధ్యాహ్నం వెళ్ళి వెంటనే బాబుని ఒక పిల్లోడైతే పట్టేసుకుని చేతులు ఇలా మంచం మీద పడేసేసి చేతులు పట్టేసుకుని అప్పుడు ఐరన్ బాక్స్ కాల్ చేసి హాస్టల్ రూమ్ లో ఓ చేతి మీద ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ ఏడుతున్నాడంట, మళ్ళీ ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ పొట్ట మీద పెట్టారంట. ఇదే చూసావు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరికైనా క్లాస్ లో గానీ టీచర్స్ గానీ ఎవరికైనా చెప్పావా మరి ఇంకోలాగా ఉంటుంది పనిష్మెంట్ అన్నారంట. మళ్ళీ తర్వాత ఇంకొక అబ్బాయి అయితే బాబు అయితే పరిగెలెట్టేస్తున్నాడంట. మరి ఇంకో అబ్బాయి అయితే కర్రట్టుకొచ్చి కాళ్ళు పాదాల మీద కొట్టేశాడంట. తర్వాత ఏమో వెనకాల కూడా కొట్టేశాడంట కాళ్ళ మీద. ఒక కర్రట్టుకొచ్చేసి గట్టిగా కొట్టేశారంటండి. బాబు ఊపిరి రాకుండా కూడా గుడ్లు కూడా కుక్కేశారంట. అలా కొట్టేసి ఆ తర్వాత వాళ్ళే సార్ వచ్చాడు అనిపించుకుని వెంటనే టీ షర్ట్ వేసేసి నువ్వు అవతలకి తిరిగి కూర్చో, సార్కి చూపించుకో, ఏమి చెప్పకు, ఏమైనా చెప్పావంటే నిన్నేం చేస్తామో మాకే తెలీదు, నిన్నే మరి ఒకలాగుంటది, ఇప్పుడు చూసావు మరి ఇంకోటి తర్వాత వేరే విధంగా చూస్తావు అనేసి నా పిల్లోడిని ఇలా చేసేసారండి. నేను అది చూడకపోతే నా పిల్లోడు ఏమైపోయాడండి. నా పిల్లోడిని నేను కోల్పోదునండి. ఒక 3 months బ్యాకే మా హస్బెండ్ చనిపోయారండి. మేము చాలా బాధలో ఉన్నాము. ఇప్పుడు నా పిల్లోని చూస్తే ఇలా చేశారండి. మరి స్కూల్ యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు.